ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు ఆదేశించింది. అందుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హెచ్సియు భూముల వివాదంలో విద్యార్థులకి సంబంధించిన కేసులకు తక్షణ ఉపసంహరణ చేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈ రోజు సచివాలయంలో కేబినెట్ కమిటీ సమావేశం, కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హెచ్సియు టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు హాజరయ్యారు. వీరితో సుదీర్ఘంగా ఈ మంత్రుల కమిటీ చర్చించింది. ఈ మంత్రుల కమిటీలో మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ కంచగచ్చగోలు భూముల వివాదము, కేసులు, వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు, ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు సంప్రదింపులు జరపాలని చెప్పి ఈ మంత్రుల కమిటీని నియమించింది. సో వెంటనే ఈ మంత్రుల కమిటీ రంగంలోకి దిగి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి టీచర్స్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, విద్యార్థులు, అదేవిధంగా సివిల్ సొసైటీ సభ్యులు, ఇటు అటవీ శాఖకు సంబంధించినటువంటి పర్యావరణవేత్తలకు సంబంధించినటువంటి వాటితో సంప్రదింపులు జరుపుతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఈ కీలక సమావేశాన్ని నిర్వహించింది సచివాలయంలో. అందులో ప్రధానంగా ఈ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటుగా ఇందులో కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ప్రధానంగా హాజరైనటువంటి టీచర్స్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి విద్యార్థుల పైన కేసుల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో దాన్ని సానుభూతితో పరిష్కరిస్తాము అనేటువంటి హామీని కూడా ఇచ్చారు. సో ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రభుత్వము ఆ మేరకు, ఆ చర్చల్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు, ఇచ్చినటువంటి హామీ మేరకు కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని పోలీస్ శాఖకు కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు డిప్యూటీ సీఎం ఈ భట్టి విక్రమార్క. అందులో భాగంగా విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించాలని చెప్పి పోలీసు అధికారులని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వెంటనే అందుకు సంబంధించి ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. అవసరమైతే న్యాయశాఖ సలహాలను కూడా తీసుకొని ఆ విద్యార్థులపై ఉన్నటువంటి కేసుల ఉపసంహరణ పైన ముందుకు వెళ్లాలని చెప్పి కూడా భట్టి విక్రమార్క ఈ మేరకు ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. విజయచంద్రిక, నరసింహరావు, ప్రధానంగా పౌర సంఘాలు గానీ లేకపోతే విద్యార్థులు గానీ కేసుల అంశం కాకుండా ఇంకేమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయా? అక్కడ ఆ వన్యప్రాణుల విషయంలో కావచ్చు, చెట్ల నరికివేతకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఒకటి ప్రధానంగా ఈ సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఒకటే చెప్తా ఉన్నారు. అక్కడ ఈ భూముల అమ్మకము, నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రము దాని నుంచి వెనక్కి ఆ నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాలి. అక్కడ యథావిధిగా అవసరమైతే ఆ స్థానంలో పార్కులు నిర్మించాలి. ఆ చెట్లను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండానే ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం అనేటువంటి మాటనైతే చెప్పారు. అయితే ఆ భూముల విషయంలో సర్వేలు నిర్వహించడానికి అక్కడ ఏమున్నది, ఎంత నష్టం జరిగింది, ఏంటి అనేటువంటి విషయంలో సర్వే నిర్వహించాలి అని చెప్పి కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ ప్రస్తుతము ఈ విషయము కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, ఇటు హైకోర్టులో కూడా దీనిపైన వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పుడు సర్వే చేపట్టడము వీలు కాదు అనేటువంటి మాటను కూడా, ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి ప్రభుత్వ ప్రతినిధులు తీసుకెళ్లారు. ఈ కమిటీ సభ్యులు, మంత్రుల కమిటీ సభ్యులు తీసుకువెళ్లారు. సో ఇంకా అనేక విషయాలపైన కూడా ఇందులో చాలా సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.